ప్రశాంత్ కిషోర్ వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిశారో దాన్ని ఉద్దేశించి కొడాలి నాని మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని చంపడానికే ప్లాన్ వేసినట్టున్నారు లోకేష్ అంటూ చేసిన వ్యాఖ్యలను ఎలా చూడొచ్చంటారు? బురదలో పంది ఎలా అయితే దొరులుతుందో మరి రాజకీయంలో మైకు ముందుకు వస్తే అలా దొరిలేటువంటి వ్యక్తి ఈ కొడాలి నాని. ముఖ్యంగా మరి గతంలో టీ కప్పులు మోసిన రోజులు కావచ్చు, మరి చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు పిసికి బీఫామ్లు తీసుకెళ్లిన రోజులు కావచ్చు. మర్చిపోయావా కొడాలి నాని? ఇవాళ మరి పీకే వచ్చేసి చంద్రబాబు నాయుడు గారిని చంపడానికి అని చెప్పేసి నీ నోటితో చెప్తా ఉన్నావు. అయితే గతంలో మరి వైఎస్ అవినాష్ రెడ్డి మీ జగన్మోహన్ రెడ్డి కలిసి మీ యొక్క వివేకానంద రెడ్డి గారిని చంపారని చెప్పేసి మాట నువ్వు చెప్తున్నావు అనేది నువ్వే మర్చిపోయి చెప్తున్నావు. ఇవాళ ముఖ్యంగా తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని తాను ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి సంతకాల సేకరణ చేసినటువంటి దౌర్భాగ్య రాజకీయ నాయకుడు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ముఖ్యంగా కొడాలి నాని అనే వ్యక్తి ఒక రాజకీయ నపంసకుడు, రాజకీయ వ్యభిచారి అని చెప్పి భావించవచ్చు. ముఖ్యంగా రాజకీయంలో హుందాగా ఏదైతే రాజకీయ ప్రత్యర్థిగా మరి మాట్లాడాలే కానీ రాజకీయ ఏదైతే ప్రత్యర్థిగా మాట్లాడుతున్నటువంటి కొడాలి నాని ఖచ్చితంగా తగిన రీతిలో రాష్ట్ర ప్రజలు నీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఇవాళ ముఖ్యంగా ఏదైతే పీకే ఉన్నాడో ఆయన స్వతహాగా రియలైజ్ అయ్యాడు. ఆయన ఏదైతే స్ట్రాటజీ చేసినటువంటి రాష్ట్రాలు ఉన్నాయో, పశ్చిమ బెంగాల్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, లేదా ఢిల్లీ కావచ్చు, పక్కన ఉన్నటువంటి మద్రాసు కావచ్చు, ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎక్కడా లేవు. దాంట్లో భాగంగా తానే రియలైజ్ అయ్యి ఇవాళ ఒకటైతే నిజం, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి ఒక్కళ్ళు మరి సొంత గూటి పక్షులే చీదరించుకుంటున్నారు అనే దానికి ఉదాహరణ ఈ పీకే కావచ్చు. మొన్న ఏదైతే మంగళగిరి శాసనసభ్యుడు ఆర్కే కావచ్చు, ఇది ముఖ్యంగా సొంత చెల్లిగా ఉన్నటువంటి వైఎస్ షర్మిల గారు సాక్షాత్తు తన అన్న పుట్టినరోజుకి కనీసం శుభాకాంక్షలు చెప్పినటువంటి దౌర్భాగ్యపు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో మరి అదే షర్మిల గారు ముఖ్యంగా మరి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి క్రిస్మస్ బహుమతులు పంపించటం, మరి తిరిగి మా లోకేష్ బాబు గారు స్వయాన ఆయన ట్విట్టర్ ఖాతాలో మరి వారికి శుభాకాంక్షలు తెలియజేయటం, ఈ యొక్క పరిణామాలను చూస్తే ఖచ్చితంగా నువ్వే కాదు కొడాలి నాని, నీలాంటి పోరంబోకు మంత్రులందరికీ కూడా మతిపోతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా మేము కూడా గమనిస్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడబాకండి. ఖచ్చితంగా మీలా మాట్లాడే ప్రతి ఒక్క పోరంబోకు మంత్రి పేరు కూడా మా లోకేష్ బాబు గారి ఎర్ర బుక్కులో ఉందనేది బాగా గుర్తుపెట్టుకోండి కొడాలి నాని.